ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రీమెచ్యూర్ బర్త్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో, ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్‌ని మనం తగ్గించడానికి మదర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌ని కానీ, ఎలాంటి టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత దే నీడ్ టు గో అండ్ హ్యావ్ రెగ్యులర్ యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్ బాగా తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి, రెగ్యులర్ స్కాన్స్ చేయించుకోవాలి. చాలామంది స్కాన్స్ చేయించుకోండి అంటే చేయించుకుంటాంలే మెల్లగా అని అనుకుంటారు. కానీ లేదు, అర్లీ స్కాన్స్ ఆర్ క్వైట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా చెకప్స్ జరగాలి. అండ్ దట్టు ఈ అలా రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటేనే కదా ఎవరికన్నా హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నా అండ్ డయాబెటీస్ ఉన్నా కూడా అర్లీగా మనం పికప్ చేసేసి వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. సో దట్ వీ కెన్ అవాయిడ్ ద ప్రీటర్మ్ డెలివరీస్ అనమాట. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న మదర్స్కి బేబీస్ చాలా పెద్దగా పుడతారు. పెద్దగా పుట్టినప్పుడు వాళ్ళు క్యారీ చేయడం కష్టం అవుతుంది కాబట్టి అర్లీగా డెలివర్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే మనం రెగ్యులర్ చెకప్స్ చేయించుకున్నాం అనుకోండి, ఈ డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. హైపర్ టెన్షన్ ఉంది, బేబీ చిన్నగా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందే డెలివర్ చేస్తారు. సో ఈ హైపర్ టెన్షన్ రాకుండా మనం రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే ఆ హైపర్ టెన్షన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్, ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో చాలామంది డైట్కి ఇంపార్టెన్స్ అసలు ఇవ్వరు. వాళ్ళకి నచ్చింది తింటారు, అందుకనే ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ హై బిఎంఐ వచ్చిందనుకోండి, అప్పుడు హై బిఎంఐ ఉన్నప్పుడు తొందరగా డెలివర్ చేయాల్సి వస్తుందన్నమాట డాక్టర్స్కి. సో మీరు ఎప్పుడు కూడా డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కరెక్ట్ ఫైబర్ తీసుకుంటున్నారా, ప్రోటీన్ కంటెంట్ బాగా తీసుకుంటున్నారా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, గుడ్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కలిసిన ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా స్ట్రెస్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ అని చెప్తూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ ఉండడం ద్వారా కూడా వాళ్ళకు అర్లీ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హెల్తీ మైండ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ ప్రెగ్నెన్సీ. ఎప్పుడైతే మన మైండ్ అండ్ మన హెల్త్ ప్రాపర్గా ఉంటుందో హెల్తీ బేబీకి డెలివరీ ఇస్తారు అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ, అండ్ చాలామందికి ఒక్కొక్కసారి వాటర్ లీక్ అవుతుంది అండ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సరే పొట్ట నొప్పేలే అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, చిన్న పెయిన్ వచ్చినా, కొంచెం వాటర్ లీక్ అయినా, ఏదైనా బ్లీడింగ్ అవుతున్నా కూడా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని, ఏమైనా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ప్రీటర్మ్ బర్త్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, యూ నీడ్ టు పికప్ ద రైట్ హాస్పిటల్ ఫర్ దట్ డెలివరీ. అది చాలా ఇంపార్టెంట్. సో మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ బేబీ బర్త్ తర్వాత, ఎప్పుడైతే ప్రీమెచ్యూర్ బేబీ బర్త్ అయిన తర్వాత వాళ్ళని ఇంక్యుబేటర్లో పెట్టేస్తారు. సో వాళ్ళకి మదర్కి కనెక్షన్ ఉండడానికి ఆ టెంపరేచర్ని అంటే మనం ఓవరాల్గా టెంపరేచర్ మెయింటైన్ చేయలేము. సో మదర్కి బేబీకి బాండింగ్ రావడానికి ఎలా మీరు చూసుకుంటారు? మేము ఎంత ట్రీట్మెంట్ ఇస్తామో పేరెంట్స్ యొక్క రోల్ కూడా అంతే ఉంటుంది ప్రీటర్మ్ జర్నీలో. సో పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ బాండింగ్ అనమాట. ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్గా యూనిట్లో విజిట్ చేయమని చెప్తాం, మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళను రిపీటెడ్గా పిలిపిస్తూ ఉంటాము. కేఎంసి కంగారు మదర్ కేర్ అని ఇస్తామన్నమాట. సో ఈ కంగారు మదర్ కేర్లో ఏం చేస్తాము అంటే బేబీని మదర్ చెస్ట్ మీద పెట్టేసి పడుకోపెడతాము. అలా ఏంటబ్బా అలా పడుకోబెట్టడం వల్ల ఏమొస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా చేయడం ద్వారా బేబీ యొక్క టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకు బాండింగ్ పెరుగుతుంది, మదర్కి బేబీకి బాండింగ్ పెరుగుతుంది. అండ్ చాలా మనము చాలామంది చెప్తారు, లైక్ బేబీ పుట్టంగానే వెంటనే ఫీడ్ ఇస్తే రెగ్యులర్గా ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ చేస్తూ ఉంటే మదర్కి మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా ఉంటుంది అని. ఈ ప్రీటర్మ్ బేబీ సక్ చేయలేరు కదా. సో అటువంటి కేసెస్లో ఈ కంగారు కేర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మదర్ యొక్క మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది. వీళ్ళ ప్రీటర్మ్ బేబీస్ యొక్క రికవరీకి ఈ కంగారు మదర్ కేర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక మిత్ ఏంటి అంటే, మేబీ దట్ వాజ్ మిత్ ఆర్ ఫ్యాక్ట్ మీ పరంగా, అంటే లైక్ ప్రీ మెచ్యూర్ బేబీ అంటే ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద బేబీస్ లైఫ్, అంటే దేర్ ఆఫ్టర్ దే కాంట్ సర్వైవ్ అని అని అంటారు. సో యాజ్ పర్ యూ, ఈజ్ దట్ ఏ మిత్ ఆర్ ఫ్యాక్ట్? అది నిజం చెప్పాలి అంటే అది మిత్తేనండి. ఇప్పుడు చాలా ఇయర్స్ కిందట చూసుకుంటే మనకు మెడికల్ ఫీల్డ్‌లో అంత అడ్వాన్స్‌మెంట్ లేదు, అంత ట్రీట్మెంట్ లేదు కాబట్టి అప్పట్లో ఓల్డెన్ డేస్‌లో అలా జరిగేది.
కానీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో మనకు మెడికల్ కేర్ చాలా అడ్వాన్స్ అయింది. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రైన్డ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉన్నారనమాట. సో అలా ట్రైన్డ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ప్రీటర్మ్ ఈజ్ నాట్ ద ఎండ్. ప్రీటర్మ్ బేబీస్ కూడా వాళ్ళు హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలరు. కాబట్టి మనము వాళ్ళ ప్రతి ఒక్క టైనీ హార్ట్ రేట్ని, వాళ్ళ బ్రీత్ని సపోర్ట్ చేస్తూ, వాళ్ళకు ఒక హోప్ని ఇస్తూ ముందుకు మనము టీమ్గా వర్క్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఒక హెల్తీ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.